అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు మనం 2026లోకి అడుగుపెట్టాం. మీరు కూడా చూసింటారు. మీరు ఇతరులకు విష్ చేయడం, ఇతరులు మనకు విష్ చేయడం జరుగుతూ ఉంది అర్ధరాత్రి నుంచి. అయితే ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతే. ఇంకొద్దిగా చూస్తే నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడైతే అవి ఒక ఫొటోస్ పెట్టి సినిమా హీరోలై దేవుళ్ళ ఫోటోలు ఎన్వలప్ కవర్లో పెట్టి చాక్లెట్ పెట్టి దాంట్లో వెనక రాసి పంపేది. మీకు కూడా గుర్తుండి ఉండొచ్చు. ఇప్పుడు జస్ట్ వాట్సాప్లో ఏదో ఒకటి క్రియేట్ చేయడం, ఇంకా ఆయనతో ఓపిక లేకుంటే ఈ గ్రూప్లో తీసి ఆ గ్రూప్లో తీసి ఈ గ్రూప్లో వాడేయడం, అదో మెథడ్. ఇంకొద్దిగా కాన్షియస్గా ఉన్నోళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం ఏం చేయాలా, గత సంవత్సరం ఏం అనుకున్నాం, ఏం చేసినాం రివ్యూ చేసుకుంటారు. ఈ సంవత్సరం ఏం చేయాలని ప్రణాళికలు రచించుకుంటారు. అది ఆచరిస్తారు, ఆచరించిన తర్వాత కొందరు ఉరికిపోయి కొత్త షూ తెచ్చుకుంటారు ఫిజికల్ ఫిట్నెస్ చేయాలా, కొందరు డైరీ తెచ్చుకుంటారు, కొందరు ఏదేదో చేయాలి, ఆర్థిక ప్రణాళికలు రచిస్తారు, ఇంత సంపాయాలని. అదంతా మంచిదే, అనుకోవడంలో తప్పే లేదు. కానీ అది ఎంతవరకు ఆచరిస్తారంటే, ఈరోజు రాసి పెట్టుకోండి, ఫస్ట్ కదా జనవరి 31 వరకు దాదాపు 80% వికెట్లు ఫట్ అంటాయి. అంటే వాళ్ళకు అంత అన్బ్యాలెన్సింగ్గా ఉంది సిస్టమ్ వ్యవస్థలో. మనిషి యొక్క మైండ్ అనేది అంత స్పీడ్గా డైవర్ట్ అవుతున్నారు. అంటే ఎవ్వరు చెప్పరు, వాళ్ళే అనుకుంటారు, వాళ్ళే డైవర్ట్ అవుతారు. అయితే ఇవన్నీ ఉండని, కానీ అన్నిటికంటే ముఖ్యంగా నేను కూడా కొన్ని వర్క్ చేసి అసలు దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా ఈ ప్రియారిటీలో ఈ ఇయర్లో అని చూస్తే నాకు హెల్త్ కనపడింది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మనం ఏం చేయాలనుకున్నా కూడా ఫస్ట్ అది బాగుంటే మనం ఉండాలిగా. ఫస్ట్ బతికుంటే ఏమన్నా చేయొచ్చు. మనం బతికుండాలంటే ఫస్ట్ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలనేమో అని ఒక చిన్న ఆలోచన కలిగింది. ఎందుకంటే చాలామంది సఫరర్స్ తయారవుతున్నట్టు కనపడింది. అది ఆరోగ్యం అంటే ఒకటి ఏదో శరీరకంగా ఒకటే కాదన్నట్టు. నాకు 3 వింగ్స్ కనపడ్డాయి. నేను ఎంచుకున్నవి 3 వింగ్స్. అంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంగ్త్, సోషల్ గ్రోత్. అంటే నువ్వు ఫిజికల్గా ఫిట్గా ఉండడం ఒకటైతే, మానసికంగా దృఢంగా ఉండడం ఇంకోటైతే, సామాజికంగా కూడా విస్తరించడం. అంటే నలుగురితో మాట్లాడగలగడం. నలుగురితో మాట్లాడలేకుంటే కూడా మనం చాలా నష్టపోతాం, పంచుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అయితే ఇప్పుడు మనం వింటర్ ఉంది, ఇది అంటే డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సమ్మర్ ఒక్కటే కాదు, వింటర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి కొన్ని విషయాలు ఓపెన్గా డిస్కస్ చేసుకోవాల్సిందే. మన బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, నేచర్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. మన బాడీలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాల్సిందే. 3 భాగాలు నీరు ఉంటే 1 భాగం సాలిడ్ ఉంటుంది. మన బాడీలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. కానీ చలికి భయపడి వాటర్ తాగరు. తద్వారా చాలా రకాల ఇష్యూస్ వస్తాయి. పైల్స్ ఇష్యూస్ కావచ్చు, స్కిన్ డ్రై కావడం కావచ్చు, చాలా రకాల ఇష్యూస్ జస్ట్ వాటర్ తాగితే కూడా క్లియర్ అవుతాయి. ఆల్మోస్ట్ 80% డిసీజెస్ ఏవి రావు. మోషన్ ఫ్రీ కాకపోవడం కావచ్చు, ఇలా ఇవన్నీ ఓపెన్గా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకు నేను ఎస్పెషల్లీ ఉమెన్, మహిళలు, బాలికలు ఈ కొన్ని సామాజికమైన అణచివేత కావచ్చు, లేదా వాళ్ళకున్న కట్టుబాట్ల వల్ల కావచ్చు, అన్నీ ఓపెన్ కాలేవు. బాయ్స్ అయితే ఎవరితోనో ఓపెన్ అవుతారు, ఏదో రకంగా బయటపడతారు. కొన్ని ఇష్యూస్కు లేడీస్ను కొంత మనం అది సింపతి కంటే ఎంపతి చూపించాల్సిందే. వాళ్ళు అన్ని విషయాలు షేర్ చేసుకోలేరు. కానీ ఆలోచించాల్సింది సమాజం ఏంటంటే, ఒక పురుషుడు ఓడిపోతే ఒక ఇల్లు మాత్రమే నష్టపోతుంది, పెద్ద మిగతా వాళ్ళకి ఏం డ్యామేజ్ జరగదు. కానీ ఒక మహిళ ఓడిపోతే మాత్రం ఒక తరం ఓడిపోయినట్లే, ఒక తరం నష్టపోతుంది. ఎందుకంటే స్త్రీ లేనిది ఉనికి లేదు అసలు. ఎన్ని కోణాలలో ఆలోచించినా స్త్రీ గెలవాల్సిందే. ఇన్ని రకాల అవకాశాలు ఇచ్చినా, ఇన్ని రకాల వనరులున్నా, ఇంత అప్డేట్ అయినట్టు ప్రపంచం కనిపించినా, ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా స్త్రీ ఎందుకో అక్కడక్కడ ఓడిపోయినట్టుగా కనిపిస్తుంది. మరి మీ అబ్జర్వేషన్ ఎలా ఉందో తెలియదు. నేను కొద్దిగా స్త్రీ వైపు నిలబడాలన్న ఆలోచనలో నా లైఫ్ మీద స్పష్టమైన ప్రణాళిక వేసుకున్నా.
వాళ్ళకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా వాళ్ళు ఓడిపోవడానికి గల కారణం అన్నది వాళ్ళు అనుకోవడానికి లేదు. చుట్టూ సమాజం బాధ్యత వహించాల్సిందే, వాళ్ళని గల్ల తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సిందే, టీచర్లు బాధ్యత వహించాల్సిందే. వీళ్ళందరిది బాధ్యత ఉంది, దాంట్లో పాత్ర ఉండాల్సిందే. సో స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు ఎందుకు వాళ్ళు వెనుకబడినరు అనే దానికి నేను ఒక కేస్ స్టడీ చెప్తాను. మేము లాస్ట్ సమ్మర్, అంటే ఈ సమ్మర్ 10th క్లాస్ అయిపోయిన అమ్మాయిల్లో, ఓన్లీ అమ్మాయిలను 2 రాష్ట్రాల నుంచి ఒక 70 మందిని తీసుకున్నాం. ఏలూరులో ప్రేమాలయం అని ఒక వృద్ధాశ్రమం ఉంటే దాంట్లో వాళ్ళకు ఒక 15 days ట్రైనింగ్. వాళ్ళను మొబైల్ని ఎట్లా ఉపయోగించుకోవాలా, వాళ్ళ లక్ష్యానికి అనుగుణంగా లక్ష్యాలు ఎలా పెట్టుకోవాలా ఏది అని కొంతమంది ప్రొఫెసర్స్, రిటైర్డ్ అయిన ప్రొఫెసర్స్, కొంతమంది సైకాలజిస్టులు, డాక్టర్స్ అందరు కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఆర్గనైజ్ చేశాం. అక్కడ నాకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. అది కొద్ది ఆలోచించాల్సిన విషయమే. అదేంటంటే, ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి కావాల్సిన నీడ్స్, సోప్సు, పేస్ట్సు, షాంపూసు, అలా కొన్ని లిస్టు రాసిచ్చింది. అవి ఒక ప్రొఫెసరు, రిటైర్డ్ ప్రొఫెసరు సర్వీస్కి వచ్చాడు. అతన్ని వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఇవి తీసుకొని రా అని ఇచ్చిండు. అయితే ఈ ప్రొఫెసరు అది వాళ్ళకి ఇవ్వకుండా స్లిప్పు, ఈయన ఆల్రెడీ చదవరు కదా, చదివిండు. ఈ సోప్ ఇయ్యి, ఈ షాంపూ ఇయ్యి, ఇది ఇవ్వు, ఈ ప్యాడ్ ఇవ్వు అని తీసుకొని వచ్చిండు. అయితే అక్కడ ఈ బుక్ స్టోరు, మెడికల్ 2 క్లమ్సింగ్లో ఉన్నాయి. అక్కడ ప్యాడ్ అనేసరికి వాళ్ళు ఏం చేసిండ్రు, రాసుకునే ప్యాడ్ ఇచ్చిండ్రు. అడుగున పెట్టుకుంటారు కదా, ఈ స్టూడెంట్స్ వర్క్ షాప్ కదా, ఆయన కూడా ప్యాడ్ అడిగిండు, ప్యాడ్ ఇచ్చిండ్రు, రాసుకునే ప్యాడ్ తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ అమ్మాయి సంశయపడుతుంది, సార్ ప్యాడ్ ఇది కాదు సార్, ప్యాడ్ ఇది కాదు సార్ అని చెప్పలేకపోతుంది. చిన్న అమ్మాయి, 10th క్లాస్ అమ్మాయి, 10th క్లాస్ అయిపోయిన అమ్మాయి, 60 ఏళ్ళు అయిపోయిన పెద్ద ఆయనతోన ఆ పాపకు కావాల్సినది ఏందనేది ఆమె అడగలేకపోతుంది. ఈయనకు అర్థమవుతలేదు. నాకు కొంత ఐడియా ఉంది ఆమె ఏం అడిగింది, ఈయన ఎక్కడ ఫెయిల్ అయింది అనేది నాకు అర్థమైంది. నేను సరే అమ్మ చెప్పు, నేను ఎందుకంటే కొంత ఆ పిల్లని ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో, చెప్పు తల్లి ఏంది కావాలి నీకు, నేను తెస్తా చెప్పంటే ఆ పాప ఆయనతోనే చెప్పలేకపోతుంది. ఇంకా నేను యంగ్స్టర్, నాతోటి ఏం చెప్తుంది, ఏం చెప్పలేదు. మాకు ఫ్రెండ్ ఒక అమ్మాయి లక్ష్మి అంటే ఆ పాపకు ఫోన్ చేసి, ఈ పిల్లతో మాట్లాడు, నాకు అర్థమైంది కానీ నువ్వు చెప్పు అని ఆ పిల్లకి చెప్తే ఆ పిల్ల ఓపెన్ అయింది. ఇట్లా నాకు పీరియడ్స్ వచ్చినాయి, నాకు అది కావాలా అంటే. పీరియడ్స్ అనేవి మనిషి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. మన అవ్వకు వచ్చింది, మన అమ్మకు వచ్చింది, మన అక్కలకు, చెల్లెళ్ళకు, మన నాయనమ్మలకు, వాళ్ళ నాయనమ్మలకు, అది సహజం. పీరియడ్స్ రాకుంటే నీకు సృష్టి లేదు. అది చాలా సహజమైంది. అంత సహజమైనది అన్ని సంవత్సరాల నుంచి ప్రకృతి ధర్మం, ప్రకృతి నియమం, దాన్నే ఓపెన్ చేసి మాట్లాడలేని పరిస్థితిలో స్త్రీ ఉంది ఈరోజు, బాలిక ఉంది. అంటే దానికి సంబంధించి ఇంకా అబ్బాయిలకి ఏం తెలుస్తుంది వాళ్ళ బాధ. ఇప్పుడు దానికి సంబంధించిన ఎన్ని కంపెనీలు నాకు తెలిసినవి ఉన్నాయి. ఆ ప్యాడులకు సంబంధించి కంపెనీలు విస్పర్ ఉంది, స్టే ఫ్రీ ఉంది, సోఫీ ఉంది, సెనోరా ఉంది, కార్మెన్సీ ఉంది, నోవా ఉంది, ఇన్ని ఉన్నాయి. ఆ అమ్మాయి ఇది చెప్పనీకే కూడా అంత సంశయిస్తుంది, ఏదో తప్పు చేసినట్టు, ఏదో దొంగ పని చేసినట్టుగా చెప్తుంది. అంటే ఆ పాపకు ఇంకా స్వేచ్ఛ ఏడ ఉన్నట్టు. సో సమస్యను వ్యక్తపరచడం అనేది ఒక కళ. నీ బాధను ఎదుటి వ్యక్తికి చెప్పడం అనేది ఒక కళనే, ఆర్ట్ అది. దాన్ని నువ్వు చెప్పలేకుండా లోపల దాచిపెట్టుకొని చేతులు గాలినాక ఆకులు కట్టుకుంటే ఉపయోగం లేదు. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. ఎంత చిన్న సమస్య అయినా, శారీరక సమస్య అయినా, మానసిక సమస్య అయినా, సామాజిక సమస్య అయినా, నువ్వు ఏ కారణంతోనో ఓడిపోయినట్టే లెక్క. ఆ కారణాన్ని నువ్వు వ్యక్తపరచాల్సిందే. దీనికి పెద్ద పెద్ద ఎవిడెన్సు, సూత్రాలు, చదువులతో ఏం సంబంధం లేదు. జస్ట్ ఓపెన్ కావడమే. నీకే చిన్న ఇష్యూ వచ్చినా ఏదో మన చుట్టుముట్టు ఉన్న 4 వాళ్ళతోన పరిష్కారం కొరకు ఎతుకుతే దొరకదు. సమాజంలో పడిపోవాల్సిందే. సమస్యలు సమాజంలోంచి వస్తే సమాజంలో వెదజల్లాల, పరిష్కారం కూడా సమాజంలోంచి రాబట్టుకోవాల్సిందే. ముఖ్యంగా లేడీస్, బాలికలు కావచ్చు, లేడీస్ కావచ్చు, మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరు గెలిస్తేనే సమాజం గెలుస్తుంది. అబ్బాయిలు గెలిస్తే వాళ్ళ కుటుంబం మాత్రమే గెలుస్తుంది, వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుపడుతుంది. అమ్మాయి గెలిస్తే ఒక తరం బాగుపడుతుంది. మీరు గెలవాలంటే ఒక చిన్న సలహా, ఇది ఆచరించవచ్చు, లేకుంటే లేదు.
మీ దగ్గర ఏ పెద్ద ఫోన్లు ఉన్నా అందరికి ఫోన్లు ఉన్నాయి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. మీది సంతోషం వస్తే సంతోషం, బాధ వస్తే బాధ, రోజు ఏదో ఒకటి అప్లోడ్ చేయండి. వారానికి ఒకటి అప్లోడ్ చేయండి, 10 రోజులకు ఒకటి, నెలకు ఒకటి అప్లోడ్ చేయండి. ఏం నష్టం లేదు, రూపాయి ఖర్చు లే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఎందుకు ఇది అప్లోడ్ చేయడం అంటే, మైండ్ అనేది ఎప్పుడు ఖాళీ అవుతూ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చింది, ఆ సమస్యను నువ్వు దాంట్లో అప్లోడ్ చేస్తే నీకు పరిష్కారం అనేది దొరుకుతుంది, లేదా నీ మైండ్ ఫ్రీ అవుతుంది. నువ్వు దాన్ని అలా దాచుకొని అంచుకొని పోవడం వల్ల రోగం వస్తుంది. చెత్త, ఇప్పుడు మనకు ఏదైనా ఒక చెత్త ఉంది, ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టినాం, అది అలా నిల్వ చేసి పెడితే ఏమవుతుంది, అది కంపు కొడుతుంది. దాన్ని ఎప్పుడైతే ఖాళీ చేస్తామో ఫ్రీ అవుతుంది. ఈ యూట్యూబ్ ద్వారా మనం ఏదైనా చెప్పాలనుకున్న విషయం ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకటి శ్రీకృష్ణుని దగ్గర ఒకటి ఉంటుంది, ఏముంటుంది, నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఒకటి ఏదైనా సమస్యకు పరిష్కారం చెప్పంటే, ఈ సమయం వెళ్ళిపోతుంది అని ఒక్క లైన్లో చెప్తాడు అన్నట్టు. సో మన బాధ అయినా సంతోషమైనా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిపోనియాలి, ఆపొద్దు. సో మీరు ఏ మాత్రం అవకాశం ఉన్నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. దానికి కావాల్సిన ఏమైనా టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ టర్మినాలజీ ఏమైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తా. ఇంకా చాలామంది టీం ఉన్నారు. దానివల్ల మీకు చాలా బెనిఫిట్ జరుగుద్ది, ప్రొజెక్ట్ అవుతారు. అంటే మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ఏమన్నా మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నారో ఐడెంటిఫై అవుతుంది, ఎవరైనా గుర్తిస్తారు. దానివల్ల మీరు సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంది. దానివల్ల మాట్లాడడం తెలుస్తుంది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వ్యక్తపరచడం తెలుస్తుంది. ఇది మిత్రులారా, ఈ ఇయర్ పెట్టుకోవాల్సిన దాంట్లో ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంగ్త్, సోషల్ గ్రోత్తో పాటు, సోషల్ గ్రోత్లో ఇది ఏమైనా ఉపయోగపడుతుందో చూడండి. ఇది ఒక సలహా మాత్రమే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.